అందరికీ నమస్తే అండి. ఒక మాట అంటది 10 మాటలు కాసేద్ది. ఎవరు అనుకుంటున్నారా? మా రోజా నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన కొంతమంది నాయకులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడింది. వెధవలని, వాడని, వీడని, చివరాఖరికి ఒక అమ్మ అబ్బకి పుట్టలేదు, ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే అనే పదాలు కూడా వాడింది. అదే తమ్నెల్స్ సాక్షిలో కూడా మీరు చూడవచ్చు. ఇవాళకే ఉన్న వీడియో. దానికి సంబంధించి కౌంటర్గా ఎవరైతే నాయకులను ఉద్దేశించి మాట్లాడిందో ఆ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రోజాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒకసారి వాళ్ళు ఏమని మాట్లాడారు వినిపిస్తా, ఒకసారి వినండి. బజార్ వీధిలో 70 ఏళ్ళు దాదాపు 350 సంవత్సరం ఆ యదవకు చెప్తున్నాం మేము. అబ్బా అమ్మ పుట్టినోళ్ళమే. మా అమ్మ పేరు మంగతాయమ్మ, మా నాయన పేరు నారాయణ స్వామి. 70 ఏళ్ళ పంచాయతీలో సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసిన చరిత్ర మా ఇంటికి ఉంది, మా కులానికి ఉంది. అది ఆమె ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యదవకు తెలియదు కాబట్టి ఆ యదవని మేము గెలిపించినాం. ఎందుకంటే ఆమె యదవని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే. ఆమె ఒక ఆరదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి? అప్పుడు మా అమ్మ వదిలేసిందా? వీళ్ళ అమ్మ వదిలేసింది ఏమో మాకు తెలియదు, కానీ మా అమ్మ నాయన వాళ్ళు ఎవరు వదిలేసిందా? మేమంతా ఖచ్చితంగా ఉండేవాళ్ళమే. ఒకే బజారు వీధిలో 70 ఏళ్ళ సంసారం, దాదాపు 350 సంవత్సరాల చరిత్ర పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. మేము బస్ వాళ్ళము. నాకు 70 లారీలు ఉండింది. 70 లారీలు అమలు రోడ్డు వచ్చి పుత్తూరు టు మెడ్రాస్ రెగ్యులర్ ఎత్తుకుతాను నా బండ్లు కోడూరు నుంచి. అట్లా వంశం నాది. నీ మారి ఆడైనా అడక్కి వచ్చిన ఆ వంశం కాదు. వచ్చి మాట్లాడతాం మమ్మల్ని. విన్నావా రోజా? ఒక మాట ఎందుకు అనాలి, 10 మాటలు ఎందుకు కాయాలి? సింపుల్గా ఎవడైనా సరే ఎవరికైనా కోపం వచ్చింది. అమ్మ అబ్బా అంటే కోపం రాత. ఇప్పుడు నువ్వు పుట్టావు, నువ్వు చూసావా అంటే, ఇప్పుడు ఒక అమ్మకి ఓ అబ్బకి నువ్వు పుట్టావా అని చెప్పేసి నువ్వు చూసావా? లేదు. ఊరికి ఎందుకు వచ్చింది? రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు అమ్మ అబ్బా చిల్లరగా అడుక్కు తినేదానిలాగా, లేఖితనంగా, బజారు మనిషిలాగా బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఒక మాట అంటావు, 10 మాటలు కాసేస్తావు. ఏమంటున్నారు డైరెక్ట్గా? నువ్వు ఒక వెధవా అంటున్నారా? ఇంకా నయం మాతో పలకి మూ అని చెప్పేసి అలా సంతోషించాలి. నువ్వు ఒక బజారు మనిషివి అంటున్నారా? ఏమో నీ అమ్మ నేను వదిలేసిందేమో, లేదంటే మీ నాన్న వదిలేసిందేమో, ఒక అమ్మ అబ్బకి పుట్టలేదేమో అని చెప్పేసి డైరెక్ట్గా అనేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఉన్నాయి పచ్చి బూతులు ఉన్నాయి. వినిపించాలంటే నాకే చిరాగ్గా ఉంది. వినిపిస్తా నేను, వినాలిగా నువ్వు కూడా. ఇదిగో ఒకరికి సంసారం, ఒకరితో తాళి కట్టించి ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి ఏదో చేస్తున్నారని చెప్పి చెప్పిందంట. అది ఆమెకే తెలియాల ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈరోజు ఆమె చేసిన పని ఏమి? ఆ తెలుగుదేశం క్యాండిడేట్నే ఈరోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది ఆమె శ్రీశైలం చైర్మన్గా ఆమె ఇప్పించిందని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించింది నేను. ప్రజలందరికీ తెలుసు. కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఆమె ఇక్కడ నియోజకవర్గంలో వచ్చేటప్పటికి నా ఇంటికి వచ్చింది. పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు. నా ఇంటికి వచ్చి నేను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినాను. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి నా ప్రేరణ పంపించేస్తుంది. ఆమె నాకు బీఫామ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్లో ఆమెకి గెలిచినప్పుడు మా అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది. మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈరోజు ద్రోహం చేశారని చెప్తుంది. ఆమెకి మాట్లాడడానికి ఎలా అంటే అట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉంది. విన్నావా రోజా? నీ చరిత్ర విన్నావు కదా. ఆ రోజుల్లో వీళ్ళంతా లేకపోతే నీకు అసలు గెలిపే లేదు. గెలిపించింది వాళ్ళు, నీ వెనకతలు నిలబడింది వాళ్ళు. వాళ్ళకి నువ్వేం చేసావు? నువ్వు గెలిచిన తర్వాత మీ అన్నదమ్ములు, మీ ఆయన, నువ్వు ఉన్న 5 మండలాలు 6 మండలాలు పనిచేసుకున్నారు చక్కగా. మండలానికి ఒకడు దోచుకున్నారు, తినేసారు. నీ పైన బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు చేశారా లేదా? మరి వాళ్ళ నువ్వు అమ్మ అబ్బా అయ్యా అని చెప్పేసి అని మాట్లాడడం తప్ప కాదా? ఇప్పుడు ఎవడైనా సరే ఒక మహిళ ఉండి అమ్మకు పుట్టారా, అబ్బకు పుట్టారా, ఒకే అమ్మకు పుట్టారా, ఒకే అబ్బకు పుట్టారా అన్న మాటలు అంటే మనం వింటే ఎంత ఇబ్బెట్టుగా ఉంటుంది. ఇంకా కాస్తో కోస్తో సంస్కారవంతులే. ఇంకా మాట్లాడిన కాడికి అంతగా మాట్లాడాలా. కొద్ది గొప్ప నీ గౌరవ ఇచ్చే మాట్లాడారు. అదే ఇంకొకటి అయ్యి ఉంటేనా నీ అమ్మ పేరు చెప్పు, నీ బాబు పేరు చెప్పు, నువ్వు ఒకడికే పుట్టావు అని చెప్పేసి సర్టిఫికెట్ తీసుకురా అని చెప్పేసి అడుగుతారు. చచ్చిపోవాలి నువ్వు ఆ మాటకే. ఎక్కడైనా సరే కాస్త నోడుదోలు తగ్గించుకో. మరి అంత నోడుదోలు పనికిరాదు. మీ పార్టీకి 11 రావడానికి ముఖ్య కారణాల్లో నువ్వు ఒకదానివి.
ముఖ్యంగా నీ నోటుతోల, మామూలు నోటుతోల కాదు అది. ఆడదానం అయిపోయావు కానీ నిజంగా అనలేకపోతున్నాం, కానీ మామూలు నోటుతోల కాదు అది. అంత నోటుతోల పనికిరాదు నిజంగా. మీ ఆయన పేరు ఏంటో సరిగా నాకు తెలియదు. మీ ఆయనకి దండేసి దండ పెట్టేయాలి. నీలాంటి దాంతో కాపురం చేస్తున్నాడంటే ఆడు దేవుడే, మామూలు దేవుడు కాదు. నీ భాషా విధానం కానీ నువ్వు మాట్లాడే విధానం కాబట్టి ఏదైనా కావచ్చు. మనిషి అన్నవాడు ఎవడో కూడా నీతో కాపురం చేయలేడు, కానీ నీ మొగుడు చేస్తున్నాడంటే గ్రేటే, దండేసి దండం పెట్టచ్చు. మరి అంత పచ్చిగా మాట్లాడితే ఇలాంటి మాట్లాడతారు. నేను ఎదమంటున్నారో, అంటున్నారో, ఇంకొకటి అంటున్నారో, నీ బతుకే ఒక ఇదని చెప్పేసి పచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలీదా నీ బతుకేంటనేది వాళ్ళకి తెలీదా? మనం విమర్శించేటప్పుడు ఎంతో హుందాగా విమర్శించాలి. ఓడిపోయినా సరే మీకు ఇంకా ఇంగిత జ్ఞానం రాకుండా మనం ఏది పడితే అది మాట్లాడదాం, మనం మాట్లాడినంతా కూడా చెల్లుద్ది, మనకు ఒక మీడియా ఉంది, సాక్షి వచ్చేద్ది, ఇంకొకటి ఉంది, సోషల్ మీడియా ఉందని చెప్పేసానంటే నువ్వు ఒక మాజీ మంత్రివి. నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవన్నీ కూడా తిరిగి అంటే ఏంటి, మళ్ళీ ఎడుతాం. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేద్ది, మీడియా ముందుకు వచ్చిద్ది, నన్ను ఎలాగన్నారని చెప్పి ఏడ్చేద్ది, అంటది ఏడ్చుద్ది. ఎందుకు అనాలి, ఎందుకు ఏడ్చాలా? అంటే మనం ఒక మాట అన్నాం దేనికి, 10 మాటలు కాయడం దేనికి? మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా? లేదు. నిజంగా ఇంగిత జ్ఞానం రోజాకు ఉంటే కనుక అలాంటి మాటలు మాట్లాడదు, ఆక్రోశం అంతే. అదొక రకమైన ఏడుపు. అంటే ఈ ఇన్స్టాగ్రాము లేదంటే ఈ పిచ్చి అని చూస్తూ ఉంటుంది అనుకుంటా. అక్కడ బూతులు మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతాయి, లైకులు ఎక్కువ వస్తాయి, కామెంట్లు ఎక్కువ వస్తాయి, షేర్లు ఎక్కువ వస్తాయి. బూతులు మాట్లాడే కంటెంట్ బాగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి అలవాటు పడిపోయింది బాగా. అవన్నీ బాగా చూస్తూ ఉంటుందేమో. ఓకే, వీళ్ళంతా బూతులు మాట్లాడితే జనం బాగా లైక్ చేస్తున్నారు, మనం కూడా బూతులు మాట్లాడితే మనల్ని కూడా అలాగే లైక్ చేస్తారేమో, మన వీడియోలు కూడా అలాగే వైరల్ అవుతాయేమో అని మాట్లాడేస్తూ ఉంటుంది. సాక్షి కూడా సిగ్గు లేకుండా మరి ఆ దిక్కుమాలిన యాజమాన్యం అలాగే తగలాడిందేమో. మరి సంస్కారం అనేది ఉండదు అసలు వాళ్ళకి. రోజు ఎట్టా మాట్లాడితే అట్టా. తమ్నెయిల్స్ కూడా అవే పెట్టారు. ఒకసారి మీకు తమ్నెయిల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూపుతాను చూడండి. రోజాకు సంబంధించింది తమ్నెయిల్. రోజాకి అంటే సాక్షిలో మాట్లాడిన మాటలు మాట. ఇప్పుడు వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేశారంటే లేదు, కాయపెత్తనం ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఏడ్చుద్ది మాట, నన్ను ఎలాగన్నారని చెప్పేసి అని. ఎక్కడుంది వీడియో? చాలా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. మొన్న 2 రోజులు అవుతుంది అనుకుంటా మాట్లాడి. ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఒరే పనికిమాలిన వెధవా, నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే వైఎస్ఆర్సీపీ వదిలి టీడీపీలోకి వెళ్ళిన ఎంపీటీసీలకు చెప్తున్నా. ఎవరో రోజా. ఇప్పుడు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి రోజున అమ్మనాబుద్ధులు తిట్టిన వాళ్ళే. నువ్వేంటి, నువ్వు బతికేంటి? మేం బీఫామ్ ఇస్తే నువ్వు గెలిచిందానివి, నాకు వచ్చిన సీట్ని త్యాగం చేస్తే నువ్వు గెలిచావు, నువ్వేంది మా గురించి మాట్లాడేదని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళే మాట్లాడారు. మరి దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? కాస్త ఇంగిత జ్ఞానం ఉందా అసలు నీకు? మనిషి పెరిగావు, తాలిలాగా పెరిగావు, ఇంగిత జ్ఞానం అనేది లేనే లేదు. పైగా అందులోనే ఒక మహిళవి, ఆడదానం అయిపోయావు, గట్టిగా మాట్లాడలేకపోతున్నావు. మాట్లాడతాం మళ్ళీ అదొక రకమైన దరిద్రం. మళ్ళీ వచ్చి నన్ను ఎలాగంటున్నారని చెప్పేసి ఏడుస్తామని చెప్పేసి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. కానీ లేకపోతే నీకు అసలు బుర్ర ఉందా? కనీసం చూసుకోవద్దు, తప్పే ఉంది. నన్ను అడిగితే వాళ్ళు మాట్లాడిన దాంట్లో 100% తప్పే లేదు అసలు. నువ్వు అన్నావు అదే యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు అన్నట్టుగా ఏకంగా తమ్నెయిల్స్ మరీ పెట్టి డైరెక్ట్గానే వాళ్ళు వేసేసారు. ఇవాళ కాసేవా లేదా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఇలాంటి లేకి వెధవలను అందరినీ, అంటే రోజాను ఉద్దేశించి నేను వెధవ అన్నట్లా, ఇంకా చాలామంది ఉన్నారు వెనకట్లా, వాళ్ళందరినీ పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేస్తే నీకు నెక్స్ట్ టైం 11 కూడా రావు, 1కో 2కో పరిమితం అయిపోవాలి. నువ్వేదో అనుకుంటున్నావేమో నేను మళ్ళీ 29లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, తీసేస్తాం, పొడిచేస్తాం అని చెప్పేసి అని ఈ పోరంబోకు వెధవల మీరు అధికార ప్రతినిధులుగా వీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు ఇంకొక 5 ఏళ్ళు అయినా సరే నువ్వు అధికారంలోకి రాలేవు. 29 కాదు కదా, 34 కూడా నువ్వు అధికారంలోకి రాలేవు. నీకు ఎవడో ఓటేయడు.
నిన్నెవడో నమ్మడు. అది గుర్తుపెట్టుకో బాగా. మొట్టమొదటిసారి నువ్వేం చేయాలంటే మీ నాయకులకి ఒక ఆదేశాలు ఇవ్వు. బూతులు మాట్లాడకండ్రా, సంస్కారవంతంగా విమర్శించండి, ఒక పద్ధతి పాటించండి. మనం మాట్లాడితే ఇంట్లో మహిళలు కూడా వినేలాగా ఉండాలి, చూసేలాగా ఉండాలి, మరీ అసహించుకునేలాగా ఉండకూడదు. కాస్త నోటిదోలు కాస్త తగ్గించుకోండి అని చెప్పేసి అని మీ నాయకులకు నువ్వు చెప్పుకోలేకపోతే 29 కాదు కదా 34 కూడా నువ్వు అధికారంలోకి రావడం అనేది గగనం. జనం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళకి కూడా ఒక బలమైన ముద్ర ఉంది మీ పైన. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక ముద్ర ఉంది. ఏంటంటే అది పచ్చి బూతులు మాట్లాడతారా వీళ్ళు, మనుషులు కాదు, పశువులతో సమానం. అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, మంత్రి హోదాలో ఉన్నా, అధికార ప్రతినిధి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలైనా సరే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడతారని చెప్పేసి ఒక పేరు ఉంది. దాన్ని మీరు మరింత బలంగా చేస్తున్నారు తండ్రి. మళ్ళీ మేము వస్తే తర్వాత వారి అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక నిమిషం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బూతులే మాట్లాడతామని చెప్పేసి సంకేతాలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది.